అయ్యో తను పైన జేబులో 100 రూపాయలు పెట్టి మర్చిపోయినట్టున్నాడు. ఒక పని చేద్దాం, ఇచ్చేద్దాంలే. ఏమండి, మీరు పాయింట్లో 100 రూపాయలు పెట్టి మర్చిపోయినట్టున్నారండి, తీసుకోండి. నువ్వు ఎంత మంచిదానివి. అదే వేరే వాళ్ళ భారాలు అయి ఉంటే ఈ 100 రూపాయలు దొంగతనం చేసేవాళ్ళు. ఈ 100 రూపాయలు తీసుకో. అలాగే నా తరపు నుంచి ఇంకో 100 రూపాయలు నువ్వే తీసుకో. థ్యాంక్ యూ అండి. ఏమండి, మీరు ఈ రోజు కూడా షర్ట్లో 200 పెట్టి మర్చిపోయారండి, తీసుకోండి. నువ్వు ఎంత మంచిదానివి. నువ్వు ఇలా డబ్బులు ఇచ్చి నా మనసు గెలుచుకున్నా. ఈ 200 తీసుకో. అలాగే ఇంకో 200 నా తరపు నుంచి తీసుకో. పండగ చేసుకో. థ్యాంక్ యూ అండి. అరే, దీంట్లో ఈరోజు ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. నేనేమో మేకప్ కిట్ కొనుక్కోవాలనుకుంటున్నాను, అదేమో 3000 రూపాయలు. ఇప్పుడు ఏం చేయాలి? ఒక పని చేద్దాం, మా ఆయన జేబులో నేనే 1500 పెట్టేసి మా ఆయన వచ్చిన తర్వాత ఏమండి మీ 1500 మర్చిపోయారని చెప్తే మళ్ళీ మా ఆయన మళ్ళీ 1500 ఇస్తాడు. ఈ మొత్తం కలిపి 3000 అవుతుంది. అప్పుడు ఈజీగా మేకప్ కిట్ కొనుక్కోవచ్చు. ఎస్. ఏమండి, ఈ రోజు కూడా మీ జేబులో 1500 పెట్టి మర్చిపోయారండి. నేను పొద్దు నుంచి ఈ 1500 రూపాయలు వెతుకుతున్నాను, దొరకనే లేదు. థ్యాంక్ యూ.